ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే అతి త్వరలోనే ఈ సిరీస్ యొక్క టీజర్ రిలీజ్ అవుతుంది. అందరి క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ అయిపోయిన వెంటనే సిరీస్ ని స్టార్ట్ చేయడమే. రిలీజ్ డేట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఛానల్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో మహాభారతంలోని ప్రముఖ వీరాది వీరుల గురించి, వాళ్ళ పరిచయ సంభాషణ గురించి చెప్పుకున్నాం. మిగతా వాళ్ళ గురించి ఈ పార్ట్ లో చెప్పుకుందాం. ముందుగా ద్రుపద మహారాజు కుమారుడు దుష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి సర్వ సైన్యాధిపతి. 18 రోజులు యుద్ధాన్ని చేసి పాండవుల విజయాన్ని ముందడుగై నడిపించాడు. ఎన్నో విచిత్రమైన వ్యూహాలను సృష్టించి శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు. అనేక దివ్య అస్త్రాలను ప్రయోగించగలిగే సమర్థుడే ద కమాండర్ ఆఫ్ పాండవాస్ ఆర్మీ దృష్టద్యుమ్న. తరువాత నిషాదరాజు అయిన హిరణ్యధనుని కుమారుడే ఏకలవ్యుడు. ఇతని కథ మొత్తం గర్వానికి, భక్తికి, త్యాగానికి ప్రతీకగా ప్రతిధ్వనిస్తుంది. ధనుర్వేద విద్యను నేర్చుకోవాలనే ఆసక్తితో గురువైన ద్రోణాచార్యుడు తనని శిష్యునిగా తిరస్కరించినా సరే తన హృదయంలో ద్రోణుడిని గురువుగా భావిస్తూ మట్టితో చేసిన ద్రోణుడి విగ్రహాన్ని నిత్యము పూజ చేస్తూ ధనుర్వేద విద్యను నేర్చుకున్నాడు. గురుదక్షిణగా తన బొటన వేలునే ద్రోణాచార్యుడికి అర్పించాడు ద ఏకలవ్యు. తరువాత విష్ణువు యొక్క ఆదిశేషుని అవతారమే బలరాముడు. ధర్మ మార్గాన్ని నీతిబద్ధంగా నడిపించే ధైర్య స్వరూపుడు. గదా యుద్ధం అంటే ముందుగా పరిగణలోకి వచ్చే పేర్లు ఇద్దరు, భీముడు, దుర్యోధనుడు. వీళ్ళ ఇద్దరికీ గదా యుద్ధాన్ని నేర్పించిన గురువే బలరాముడు. అందుకే ఆయన్ని అంటారు ద సుప్రీం మాస్టర్ ఆఫ్ గదా అని. తరువాత 100 మంది కౌరవులలో ఏకైక రత్నమే వికర్ణుడు. ధర్మాన్ని సూటిగా ప్రశ్నించగలిగే ధర్మపక్షపాతి. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో పెద్దలు, పాండిత్యులు, గురువులు మొత్తం తలలు వాల్చి మౌనంగా ఉన్న వికర్ణుడు మాత్రం నిర్భయంగా ఇది అధర్మమని బహిరంగంగా చెప్పాడు. వికర్ణుడి పాత్ర ఒక ధర్మపు ప్రశ్న. హీ ఈజ్ ద హార్ట్ స్పోక్ ఆఫ్ ధర్మ. తరువాత దుర్యోధనుడు. అన్యాయం అంటే భయం లేదు, ధర్మం అంటే గౌరవం లేదు, పరాక్రమానికే పరాకాష్ట. కేవలం తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు సమస్త యుద్ధ భూమినే రణరంగంగా మార్చగలిగిన అభిమానధరుడు. రాజ్యమే తన అధికారంగా భావించి ఆ అధికారాన్ని నిలుపుకునేందుకు ఎలాంటి అడ్డంకులనైనా ధిక్కరించి తన ఔన్నత్యాన్ని చాటుతో చివరి శ్వాస వరకు పోరాడుతూ ఓడిన కౌరవేంద్రుడు. అతని గర్వం తన పతనానికి మార్గం చూపిన అతని గదా యుద్ధం ఆయుధాల అన్నిటికంటే శక్తివంతంగా నిలిచింది. తరువాత యజ్ఞవాటికలో నుంచి జన్మించి యుగానికి పతివ్రతగా నిలిచిన వీర మహిళ. పంచ పాండవుల గౌరవానికి ప్రాణ రూపమై సమాజానికి ధైర్య చిహ్నమైంది. ద్రౌపదీదేవి మాట్లాడిందంటే ఆ మాట సూత్రం కాదు, అది విధి మార్గదర్శక మంత్రం. ఆమె మాటల వెనక స్పష్టత హృదయం ఉంది. ఆ హృదయం వెనక ధర్మ పరిపాలన ఉంది. ఆ ధర్మం వెనక మహాభారత యుద్ధమే ఉంది. మహాభారతానికి నిస్సందేహంగా నిలిచిన ఆదిశక్తియే ద్రౌపదీదేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.